సంక్షేమ పథకాలు గ్రామ స్థాయికి చేరకపోతే ప్రజలు అసంతృప్తితో ఉంటారని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, ప్రభుత్వానికి ఐవీఆర్ఎస్ సర్వేలు వస్తున్నాయని, అధికారులు అందరూ అప్రమత్తంగా పథకాలను సక్రమంగా అమలు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొమరోలు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలోను, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, త్రాగునీరు సరఫరా, మహిళలపై లైంగిక దాడులు, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయికి చేరకపోతే ప్రజలు అసంతృప్తిగా ఉంటారని, జిల్లాలోని కొండేపి, మార్కాపురం, ఎర్రగొండపాలెంలలో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని సర్వేలు చెబుతున్నట్లు తెలిపారు. జిల్లాను సురక్షిత నీటి మాసంగా ప్రకటించడం జరిగిందని, ఈ నెల రాజులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ప్రభుత్వ కళాశాలలో, పాఠశాలలో డ్రగ్స్, గంజాయి వలన అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మహిళలపై లైంగిక దాడులు, బాలికలపై దాడులపై కూడా మహిళలను అవగాహన కల్పించాలన్నారు. సాంఘిక సంక్షేమం, వసతి గృహాలలో ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సంక్షేమ వసతి గృహాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని, అలాగే ఈ నెల 5వ తేదీన పాఠశాలలో జరిగే పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనగా కొమరోలు మండలంలో వీడియో కాన్ఫరెన్స్ లో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి సత్యం, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బోర్రా వెంకటరత్నం, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్స్ వార్డెన్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.